ఒక కస్టమర్ తన హోండా యాక్టివా స్కూటర్ సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఆ స్కూటర్‌ని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లారు. సో, ఆ మెకానిక్ ఆ స్కూటర్‌ని రిపేర్ చేయడం కోసం చెక్ చేస్తుండగా డౌటొచ్చి ఎగ్జాస్ట్ పైప్ అయితే ఓపెన్ చేశారన్నమాట. ఆ ఎగ్జాస్ట్ పైప్ ఓపెన్ చేయగానే షాక్ గురయ్యారన్నమాట. ఎందుకంటే ఆ ఎగ్జాస్ట్ పైప్ లోపలంతా కూడా తుప్పు పట్టేసింది. అంతేకాదు ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర కూడా తుప్పు పట్టేసినట్టు ఆ మెకానిక్ అయితే గుర్తించారు. సో, ఈవెన్ ఆ లైన్స్ దగ్గర ఫ్యూయల్ లైన్స్ దగ్గర కూడా ఈ ఇబ్బందులైతే గుర్తించి కస్టమర్‌ని అడిగారు. ఎందుకు మీరు ఈ పర్టిక్యులర్ తుప్పు పట్టేసింది? ఏమన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే, లేదండి నేను నార్మల్‌గానే పెట్రోల్ కొట్టించి వెహికల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకు ఇలాగా తుప్పు పట్టేసిందో నాకు తెలీదని చెప్పి ఆ కస్టమర్ సమాధానం అయితే ఇచ్చారు. సో, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చనమాట. సో, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, తుప్పు పట్టడానికి ప్రీవియస్‌గా వాడుతున్న ఫ్యూయల్‌తో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు వాడుతున్న E20 ఫ్యూయల్ ఏమన్నా కారణమా? అంటే ప్రీవియస్‌గా మీరు తరచుగా యూజ్ చేసే వెహికల్స్‌లో E10 పెట్రోల్ అయితే యూజ్ చేసేవారు. ఎందుకంటే ఎక్కువ శాతం వెహికల్స్ అన్నీ కూడా కొన్ని ఓల్డ్ వెహికల్స్ అనేవి మనకి ప్రెజెంట్ రోడ్ల మీద రన్ అవుతున్నాయన్నమాట. పర్టిక్యులర్‌గా వస్తున్న E20 ఫ్యూయల్ వెహికల్స్ అనేది 2023 సంవత్సరం తర్వాత నుంచి మ్యానుఫ్యాక్చర్ అయిన వెహికల్స్‌లో మాత్రమే E20 పెట్రోల్ సపోర్ట్ చేసే వెహికల్స్ అయితే అందుబాటులోకి వచ్చాయన్నమాట. మరి ఇప్పుడు ప్రశ్న E10 వాహనాల్లో E20 పెట్రోల్ కొట్టిస్తే వెంటనే ఆ వాహనం యొక్క పెట్రోల్ ట్యాంక్ కానివ్వండి, లేపోతే మనకి ఎగ్జాస్ట్ పైప్ కానివ్వండి తుప్పు పట్టే అవకాశం ఉంటుందా? ఇందులో వాస్తవం ఏంటి? నిజాలేంటి? కంప్లీట్ డీటెయిల్స్‌ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మొదటిగా మనం E10 పెట్రోల్ అలానే E20 పెట్రోల్‌కి తేడా ఏంటో క్లియర్‌గా అర్థం చేసుకుందాం అండి. సో, మీరు E10 పెట్రోల్ అంటే అర్థం ఏంటంటే ఇందులో 10% ఇథనాల్ అయితే కలుపుతారు. 90% పెట్రోల్ అయితే ఉంటుందన్నమాట. అదే మీకు E20 పెట్రోల్‌లో 20% ఇథనాల్ కలుపుతారు. 80% పెట్రోల్ అయితే ఉంటుందన్నమాట. సో, మీరు E10 పెట్రోల్ ఏదైతే ఉందో మీకు BS4 ఇనీషియల్ స్టేజెస్ లో వచ్చిన BS6 వెహికల్స్ అయితే మీకు E10 ఫ్యూయల్ వెహికల్స్ అయితే చూస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ప్రెసెంట్ వస్తున్న BS6 వెహికల్స్ అన్ని కూడా మ్యాండేటరీగా E20 పెట్రోల్ సపోర్ట్ అయ్యే వెహికల్స్ నే తయారు చేస్తున్నారు అన్నమాట. మరి E10 పెట్రోల్ కి E20 పెట్రోల్ కి తేడా ఏంటంటే మీకు ఇథనాల్ శాతం అనేది E10 పెట్రోల్ లో తక్కువ ఉంటుంది, E20 పెట్రోల్ లో ఎక్కువ అయితే ఉంటుంది. మరి ఇథనాల్ శాతాన్ని ఎందుకు పెంచుకుంటూ వెళ్తున్నారు? ఇప్పుడు మీరు 2018 నుంచి 2021 సంవత్సరం వరకు E10 పెట్రోల్ అమ్మారు. ఆ తర్వాత ట్రాన్సిషన్ లో మెల్లగా E20 పెట్రోల్ తీసుకొచ్చారు. మరి E10 పెట్రోల్ కన్నా ముందు ఏముండేదంటే E5 పెట్రోల్ ఉండేది. అంతకన్నా ముందు ఇంకా తక్కువ ఈ శాతం తక్కువ ఉన్న పెట్రోల్ అయితే అమ్మేవారు అనమాట. ఒకప్పుడు E5 పెట్రోల్ అమ్మింది కాస్త ఇప్పుడు గవర్నమెంట్ E20 పెట్రోల్ కి ఎందుకు వెళ్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ E25 E30 అలా పెట్రోల్ శాతం ఎందుకు పెంచుకుంటూ వెళ్తున్నారంటే అర్థం ఇక్కడ ఎప్పుడైతే మన పెట్రోల్లో ఇథనాల్ శాతం పెరుగుతూ వెళ్తే మనకి పెట్రోల్ శాతం తగ్గుతుంది కాబట్టి వేరే దేశాల నుంచి మనం పెట్రోల్ దిగుమతులు తగ్గించుకోవచ్చు అనమాట. అంతేకాదు ఎప్పుడైతే పెట్రోల్ ప్లేస్ లో ఇథనాల్ మిక్స్ చేశారో దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ అవుట్పుట్ ఏదైతే బయటకు వస్తుందో అది తగ్గిపోతుంది, పొల్యూషన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అనమాట. దానివల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి వాహనాన్ని ఇంధనంలో ఇథనాల్ యొక్క శాతాన్ని పెంచుకుంటూ అలా E10 E20 నెక్స్ట్ వచ్చి E30 E50 అలా పెంచుకుంటూ వెళ్తుంది అనమాట. దీని వెనకాల ఇంకొక కారణం కూడా ఉంది, రైతులకి బెనిఫిట్ కలగజేయడం కోసం. ఇక్కడ ఇథనాల్ ఏదైతే తయారు చేయాలో దానికి చెరుకు రసం అయితే యూజ్ చేస్తారు, నథింగ్ బట్ చెరుకుని అయితే యూజ్ చేస్తారు అనమాట. సో మరి చెరుకుని ఎవరు పండిస్తారు? రైతులు పండిస్తారు కాబట్టి ఇండైరెక్ట్ గా రైతులకు కూడా బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇలాగా ఇథనాల్ పెట్రోల్ అయితే ప్రోత్సహిస్తూ వస్తున్నారు అనమాట. అందుకనే మీరు 2026 సంవత్సరం ఏప్రిల్ నెల తర్వాత ఎక్కడ చూసినా మెజారిటీ పెట్రోల్ బంక్స్ లో మీకు ఇథనాల్ అంటే E20 పెట్రోలే ఎక్కువగా లభిస్తుంది అనమాట. కారణం గవర్నమెంట్ ఒక ట్రాన్సిషన్ కోరుకుంటుంది, పొల్యూషన్ లెవెల్స్ తగ్గించాలి, అలానే రైతులకి సపోర్ట్ చేయాలి, పెట్రోల్ ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలి, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్లే గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుందనమాట. మీ దగ్గర E5 పెట్రోల్ వెహికల్ ఉన్నా లేకపోతే E10 పెట్రోల్ వెహికల్ ఉన్నా ప్రెసెంట్ మెజారిటీ పెట్రోల్ బంక్స్ లో దొరుకుతుంది మాత్రం E20 పెట్రోల్ అనమాట. ఇప్పుడు తర్వాత ప్రశ్న, ఎందుకని కస్టమర్లు ఇలా BS3 కానివ్వండి BS4 వెహికల్స్ కానివ్వండి ఇంతకన్నా తక్కువ ఓల్డ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా కంప్లైంట్స్ ఎందుకు చెప్తున్నారు, దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటో తెలుసుకుందాం అండి. సో ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఈ ఇథనాల్ ఏదైతే ఉందో ఇథనాల్కి హైగ్రోస్కోపిక్ అనే ఒక లక్షణం అయితే ఉందన్నమాట. అసలు ఈ హైగ్రోస్కోపిక్ అంటే అర్థం ఏంటంటే కొంతకాలం గనక ఈ పర్టికులర్ ఇథనాల్ని అలా వాడకుండా అలా పక్కన పెడితే గనక అది కాస్త వాటర్తో మిక్స్ అయ్యి, ఇక్కడ మీరు ఇథనాల్ ఉందనుకోండి అది కాస్త వాటర్తో రియాక్ట్ అయ్యి, మరి వాటర్తో ఎలా రియాక్ట్ అవుతుంది? ఎప్పుడైతే తేమ శాతం ఉంటుందో, అంటే మనకి బయట కానివ్వండి ఆ ట్యాంక్ లోపల తేమ శాతం ఎప్పుడైతే ఉంటుందో ఆ తేమ శాతాన్ని గ్రహించి ఇథనాల్ ప్లస్ తేమ శాతం మిక్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బయట ఉన్న గాలిలో ఉన్న మాయిశ్చర్ ని ఇథనాల్ అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇథనాల్ కి ఆ గుణం అయితే ఉందన్నమాట, తేమని అబ్జర్వ్ చేసుకునే గుణం ఇథనాల్కి అయితే ఉంది. దాన్నే మనం హైగ్రోస్కోపిక్ అని పిలుస్తూ ఉంటాం.
కొన్ని ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో ఏమవుతుందంటే ఫేజ్ సెపరేషన్ జరుగుతుంది. సో, ఇప్పుడు ఇథనాల్ తేమ శాతం తేమ అంటే నథింగ్ బట్ నీళ్ళే గాబట్టి ఆ నీటితో కలిసినప్పుడు ఈ 2 కలిసి వాటర్ కింద ఫార్మ్ అయిపోయి సెపరేట్ అయిపోతాయన్నమాట. ఇథనాల్ కాస్త కొంచెం వాటర్ ఫార్మ్‌లోకి వచ్చేసరికి మీ ఇంధన ట్యాంక్ లోపల గానివ్వండి, లేకపోతే ఎగ్జాస్ట్ పైప్ కానివ్వండి, అక్కడ రియాక్ట్ అయిపోయిన తర్వాత అది కాస్త కిందకెళ్ళి సెటిల్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైతే తేమ శాతం నీళ్ళు అలాగా మీకేమన్నా ఐరన్ బాడీ మీద ఏర్పడిందనుకోండి ఏమవుతుంది? తుప్పు పట్టేస్తుంది కదా! ఎగ్జాక్ట్‌గా అదే జరుగుతుందనమాట. ఇథనాల్ గనక ఇలాగ మాయిశ్చర్ కంటెంట్‌తో రియాక్ట్ అయ్యి అది కొంతకాలం పాటు అలా పక్కన ఉంటే ఇలాగ ఫేజ్ సెపరేషన్ జరగొచ్చు. అలా ఫేజ్ సెపరేషన్ జరిగితే అది కాస్త వాటర్ కింద ఫార్మ్ అయ్యి తుప్పు పట్టే అవకాశాలైతే ఉంటదనమాట. సో, ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందంటే ఇథనాల్ పెట్రోల్‌తో విడిపోతుంది. పెట్రోల్‌తో విడిపోయి వాటర్‌తో రియాక్ట్ అయ్యి ఫైనల్‌గా వాటర్ సొల్యూషన్ కింద అయితే మిగిలిపోతుందనమాట. ఈ ప్రాసెస్ జరిగే టైంలో ఫ్యూయల్ ఇంజెక్షన్స్ లాంటివి క్లాట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందనమాట. బండి స్టార్టింగ్ ఇష్యూస్ రావచ్చు. అలానే బండి తుప్పు పట్టే లోపల ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ కానివ్వండి, లేకపోతే మీకు ఎగ్జాస్ట్ పైప్ దగ్గర తుప్పు పట్టే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఇంజెక్టెడ్ డిపాజిట్స్ కానివ్వండి, కొరోషన్ రిస్క్ అన్నీ కూడా అవకాశం ఎక్కువైతే ఉండదు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఇదేదో ఓవర్ నైట్‌లో జరిగే ప్రక్రియ కాదనమాట. సో, మీరు వెహికల్‌ని వాడకుండా అలా పక్కన పెట్టినా, లేకపోతే చాలా తక్కువ టైం తక్కువ శాతమే ఆ బైక్‌ని యూజ్ చేసినా, లేకపోతే ఆ స్కూటర్‌ని యూజ్ చేసినా, వాటర్ లాంటి దాన్ని మీకు వాటర్‌కి బాగా ఎక్స్‌పోజ్ అవ్వనా, తేమ శాతానికి ఎక్కువ ఎక్స్‌పోజ్ అయినా, దాని యొక్క రియాక్షన్ ఇమ్మీడియేట్‌గా ఉండదు. ఒక వారానికి కూడా తెలీదు. బట్ ఒక నెల రోజులు అంతకన్నా ఎక్కువ 3 నెలల కాలం అలా పెరుగుతూ వచ్చేసరికి ఈ పర్టిక్యులర్ ఫేజ్ సెపరేషన్ అనేది జరిగే అవకాశాలు ఎక్కువైతే ఉంటాయి. సో, మీరు వితిన్ ఫస్ట్ డే 1 వీకో లేకపోతే ఒక 1 మంత్ ఈ టైంలో మీకు పెద్దగా తేడా కనిపించదు. ఎక్కువ కాలం ఉంటే దాని యొక్క రియాక్షన్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే ఈ పర్టికులర్ తేమ శాతం అబ్జర్వ్ చేసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ అది కాస్త ఫేజ్ సెపరేషన్ అయి తుప్పు పట్టే అవకాశం ముఖ్యంగా పాత వెహికల్స్ అంటే BS4 వెహికల్స్ కానివ్వండి, ఇంకా అంతకన్నా తక్కువ ఎర్లీ స్టేజెస్‌లో డెవలప్ అయిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇలాంటి ఇష్యూ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ BS4 వెహికల్స్ లేకపోతే BS3 వెహికల్స్ ఆ వెహికల్స్ అన్నీ కూడా E20 ఫ్యూయల్‌ని సపోర్ట్ చేసే వెహికల్స్ కాదు. మనకి ఈ BS4 అంతకన్నా ముందు వచ్చినయి E5 పెట్రోల్ లేకపోతే E10 పెట్రోల్ సపోర్ట్ చేసే వెహికల్స్ కాబట్టి ఎవరైతే ఆ ప్రీవియస్‌గా ఉన్న E5 పెట్రోల్‌తో సపోర్ట్ చేసే వెహికల్స్ కానివ్వండి, E10 వెహికల్స్ సపోర్ట్ చేసే వెహికల్స్ డిజైన్ చేశారో అవి E5 పెట్రోల్ మరియు E10 పెట్రోల్‌ని హ్యాండిల్ చేసే విధంగా ఇంజిన్‌ని దాని లోపల ఉన్న టెక్నాలజీని డెవలప్ చేశారు. ఎప్పుడైతే E20 పెట్రోల్‌ని కాస్త E5 వెహికల్స్, E10 వెహికల్స్‌లో ఆ పెట్రోల్ కొట్టిస్తే ఈ పర్టిక్యులర్ మీకు ఆ తేమ శాతం అబ్జర్వ్ చేసుకోవడం, రస్ట్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోపల ఆ టెక్నాలజీ ఉండదు కాబట్టి. E20 పెట్రోల్ స్పెసిఫిక్‌గా E20 పెట్రోల్‌ని హ్యాండిల్ చేసే విధంగా ఈ రస్ట్ లాంటివి పట్టకుండా ఉండే విధంగా ఆ టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేశారు. బట్ ప్రీవియస్‌గా ఉన్న టెక్నాలజీ వెహికల్స్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ సాల్వెంట్స్ కానివ్వండి, దాని రెమెడీస్ లాంటివి అయితే అందులో యూజ్ చేయరనమాట. సో, వీటి వల్లే పాత వెహికల్స్‌కి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకోటి ఇథనాల్ యొక్క సాల్వెంట్ కూడా కాబట్టి ఇలాంటి వెహికల్స్‌ని గనక సంవత్సరాల పాటు సరిగ్గా మెయింటెనెన్స్ చెక్ చేయించుకోకుండా పక్కన పెట్టేసిన లోపల తేమ శాతం పెరిగితే గనక రస్ట్ జరిగే అవకాశం అయితే ఉండొచ్చు. సో, ముఖ్యంగా ఫ్యూయల్ ట్యాంక్ కానివ్వండి, ఎలక్ట్రిక్ ఫ్యూయల్ కానివ్వండి, ప్రెసిషన్ ఇంజెక్టర్ కానివ్వండి, రబ్బర్ ఫ్యూయల్, సీలింగ్ ఓరింగ్స్, అలానే కార్బొరేటర్ బౌల్స్ వీటిల మీద దీని యొక్క ఎఫెక్ట్ పడే అవకాశాలు ఎక్కువైతే ఉంటదన్నమాట. అది కూడా ఇమ్మీడియేట్‌గా కాదు, మీకు చెప్పినట్టుగా ఒక 3 నెలలు అంతకన్నా ఎక్కువ టైం తర్వాత కూడా దీని గురించి పట్టించుకోకుండా వదిలేస్తే అప్పుడు రియాక్షన్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రశ్న E20 పెట్రోల్‌ని కొట్టేస్తే గనక నా ఫ్యూయల్ ట్యాంక్ కనుక ఫాస్ట్‌గా తుప్పు పట్టేస్తుందా? లేకపోతే ఎగ్జాస్ట్ పైప్ తుప్పు పట్టేస్తుందా అంటే గనక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు E20 పెట్రోల్ కొట్టించిన మాత్రాన వెంటనే మీకు మీ యొక్క ట్యాంక్స్ కానివ్వండి, లేకపోతే ఎగ్జాస్ట్ పైప్ కానివ్వండి తుప్పు అయితే పట్టదనమాట. బట్ ఇథనాల్ ఏదైతే కంబషన్ జరిగే టైంలో అంటే మీకు ఇథనాల్ పెట్రోల్ కలిసి ఓవరాల్‌గా E20 పెట్రోల్ ఏర్పడుతుంది కాబట్టి ఆ పెట్రోల్ మండినప్పుడు మీ బండి నడుస్తుంది కదా! దాన్ని కంబషన్ ప్రాసెస్ అంటారన్నమాట. మండుతున్నప్పుడు మీ బండి నడుస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ కాస్త మీ ఇంజిన్ ద్వారా ఫైనల్‌గా మీ టైర్స్‌కి వెళ్ళి ఆ లోపల ఉన్న షాఫ్ట్ రన్ అయ్యి వెహికల్ అనేది నడుస్తుందన్నమాట. సో, ఈ ప్రాసెస్‌లో మీ కంబషన్ జరిగే టైంలో వాటర్‌తో మనకి రియాక్షన్ జరిగే అవకాశం ఎక్కువైతే ఉంటుందన్నమాట. బయట ఉన్న తేమతో మీకు ఇథనాల్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువైతే ఉన్నాయన్నమాట. కేవలం E20 పెట్రోల్ వల్లే ఇది 100% జరుగుతుందని చెప్పడానికి రీజన్స్ లేవు. సో, కొన్నిసార్లు ఆ ఫ్యూయల్ ట్యాంక్ పాతదై ఉండొచ్చు. ఒకవేళ మనకి బాగా సముద్ర తీర ప్రాంతాల్లో వ్యక్తులు ఎవరైనా బండి ఎక్కువ యూజ్ చేస్తే తేమ శాతం ఎక్కువ అవడం వల్ల కూడా జరిగే అవకాశం అయితే ఉండొచ్చు అనమాట.
కానీ ఈ ప్రాసెస్ ఏది కూడా వెంటనే జరగదనమాట. డిపెండ్స్ ఆన్ ది కండిషన్ బట్టి. డ్రైగా ఉన్నప్పుడు చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉండవు. మోడరేట్ కండిషన్స్లో కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. కోస్టల్ ఏరియాస్లో కొంచెం రియాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా వెట్ ఏరియాస్లో కొంచెం ఫాస్ట్గా ప్రాసెస్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సాధారణ పెట్రోల్తో పోల్చుకున్నట్లయితే ఎప్పుడైతే ఇథనాల్ మిక్స్ అయిన పెట్రోల్ కంబషన్ జరిగేటప్పుడు వాటర్ వేపర్ వచ్చే శాతం కొంచెం ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. అయితే మరి తర్వాత ప్రశ్న, మరి ఇండియన్ గవర్నమెంట్కి విషయం తెలీదా ఇలాగ E20 పెట్రోల్ యూజ్ చేస్తే కనుక పాత వెహికల్స్ సంబంధించిన ఇష్యూస్ వస్తాయని? ఇప్పుడు మళ్ళీ కొత్తగా E20 పెట్రోల్కి షిఫ్ట్ అయిపోతున్నారు. మరి ఇలాంటి జరిగినా మరి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోవట్లేదంటే, గవర్నమెంట్కి ఈ విషయం అయితే తెలుసు అనమాట. సో గవర్నమెంట్ అసలు ప్లానే ఇలాగ పొల్యూషన్ లెవెల్స్ తగ్గించాలనే ఉద్దేశంతో E20 పెట్రోల్కి షిఫ్ట్ అవుతుంది. సో దానికి తగ్గట్టుగానే రైతులకి సపోర్ట్ చేయాలని, రెండోది కాలుష్యం లెవెల్స్ తగ్గించాలంటే E5, E10 ఆ తర్వాత E20 పెట్రోల్ అన్నిటిని పెంచుకోవాలని ఒక ఫేజ్డ్ వైజ్గా నిర్ణయం అయితే ముందుగానే తీసుకున్నారు. కాకపోతే ఇక్కడ ఛాలెంజ్ ఏమొస్తుందంటే, ప్రజెంట్ మనకి ఒక 34 కోట్ల పైగా వెహికల్స్ అయితే ఉన్నాయి మొత్తం రోడ్ల మీద నడుస్తున్నాయి. ఇందులో 24 కోట్ల పైగా 2 వీలర్స్, స్కూటర్స్ కానివ్వండి, మోటార్ సైకిల్స్ ఉన్నాయి. వీటిలో 2023 సంవత్సరం తర్వాత E20 కంప్లైంట్స్ ఉన్న వెహికల్స్ చాలా తక్కువ అనమాట. అంటే మీకు 24 కోట్ల వెహికల్స్లో ఎక్కువ శాతం వెహికల్స్ అనేవి మీకు E10 పెట్రోల్ లేకపోతే E5 పెట్రోల్ సపోర్ట్ చేసే వెహికల్సే మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి. సో మీరు గమనిస్తే కనుక 2026 సంవత్సరం వచ్చేసరికి E20 వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. 2018 అయితే అస్సలు లేవు. 2020 వచ్చేసరికి కొంత శాతం పెరుగుతూ వచ్చింది అనమాట గ్రాడ్యువల్గా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఎక్కువగా ప్రీవియస్ వెహికల్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ జరిగే అవకాశం ఉంటుంది. సో జనరల్గాని స్టాటిస్టిక్స్ అన్ని చూసిన తర్వాత ఎవరైతే 2018 సంవత్సరాలు వెహికల్ కొన్నారో వాళ్ళు గనక నా వెహికల్ సేఫ్ అయినా, మరి నాది 2018 మోడలు, ఇప్పుడు నేను E20 పెట్రోల్ కొట్టిస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందంటే, ఇక్కడ ఎవరు కూడా ఇమీడియట్గా ఇష్యూ వస్తుందని చెప్పట్ల. బట్ ఈ మధ్య కాలంలో కొంచెం ఇష్యూస్ వస్తున్నాయనే మాట మాత్రం వాస్తవం అనమాట. ఎప్పుడైతే E20 పెట్రోల్ రోల్ అవుట్ అయిందో ఆ తర్వాత పర్ఫార్మెన్స్ కానివ్వండి, మైలేజ్ కానివ్వండి, ఇలా కొన్ని సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ కన్సర్న్స్ అనేవి కొంచెం పెరిగిన విషయం మాత్రం వాస్తవం అని చెప్పి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి అనమాట. అలానే ఈ వెహికల్స్ సంబంధించి కేవలం ఇది ఈ పర్టికులర్ రస్ట్ ఇష్యూయే కాదు, కొంతమంది చెప్పేది ఏంటంటే మైలేజ్ ఇష్యూస్ కూడా వస్తున్నట్టుగా ఇది చెప్తున్నారు అనమాట. ఇది మరీ ఎక్కువ శాతం కాకపోయినా కొంత శాతం డిపెండ్స్ ఆన్ ది వెహికల్ ఏజింగ్ని బట్టి కూడా మైలేజ్ ఇష్యూస్ కొంత పర్సెంటేజ్ అయితే తగ్గుతున్నట్టుగా కొంతమంది కస్టమర్స్ కూడా కంప్లైంట్స్ అయితే ఇస్తున్నారు. అంటే E10 పెట్రోల్తో పోల్చుకునేది E20 పెట్రోల్ గురించి అయితే మాత్రం చెప్తున్నారు అనమాట. దీని గురించి చెప్పాలంటే ఇథనాల్ సంబంధించిన ఎనర్జీ డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గానే పెట్రోల్తో పోల్చుకునేది ఇథనాల్ ఫ్యూయల్ యూజ్ చేయడం వల్ల కొంచెం మైలేజ్ అనేది తగ్గుతుంది అనమాట. అయితే దీనికి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మీరు E20 పెట్రోల్ వెహికల్స్ ఎవరైతే యూజ్ చేస్తారో వాటికి ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమి ఉండవు. రెండోది, మేము టెస్టింగ్ కూడా చేసాము. ARI టెస్టింగ్స్ ద్వారా 1500 గంటల పాటు ఇంజన్ ఎండ్యూరెన్స్ టెస్ట్ చేసాము. అలానే ఎమిషన్ డికే మ్యాపింగ్ చేసాము. అలానే మెటలిక్ కొరిజన్ సెల్ ఎమర్షన్స్ కూడా యూజ్ చేసాము. అలానే పాలిమర్ ఏజింగ్ మరియు టెన్సైల్ ట్రయల్స్ అన్ని నిర్వహించిన తర్వాతే E20 కంపాటబుల్ ఫ్యూయల్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చి అనేది చెప్తున్నారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, E5 కానివ్వండి, E10 పెట్రోల్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు E20 పెట్రోల్ కొట్టించుకున్నంత మాత్రాన ఇమీడియట్గా ఇబ్బంది రాదు. బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో సరిగ్గా మీరు మెయింటెనెన్స్ చేయించుకోకుండా, సరిగ్గా ఫ్యూయల్ ట్యాంక్ చెక్ చేసుకోకుండా, దానికి కూడా కొన్ని చెక్ లిస్ట్ అయితే మీరు పెట్టుకోవాలి. ఓనర్స్ మాన్యువల్లో వెహికల్కి ఏ ఫ్యూయల్ సపోర్ట్ చేస్తుంది ఆ బండి, E10 E20 పెట్రోల్ చెక్ చేసుకోవాలి. అలానే E20 కాంపాటబుల్ ఎంత శాతం సపోర్ట్ చేస్తుందో చెక్ చేసుకోవాలి. అలానే వెహికల్ సంబంధించిన లోపల ఇన్స్పెక్షన్ అది చేసుకోవాలి. నెక్స్ట్ వెహికల్లో ఉన్న కార్బొరేటర్ని చెక్ చేసుకోవాలి. అలానే ఫ్లోట్ బౌల్ గ్యాస్కెట్స్, అలానే రబ్బర్ క్యాప్స్ని చెక్ చేసుకోవాలి. సర్వీసింగ్ చేసుకోవాలి బ్లో డ్రై కార్బొరేటర్ జెట్స్తో. అలానే వెహికల్తో ఇలా ఇథనాల్ ఫ్యూయల్ పట్టించి అలా స్టాగ్నేటెడ్గా ఎక్కువ టైం అయితే అంటే కొన్ని వారాలు, నెలల పాటు నిలవ పెట్టేసి వాడకుండా అయితే ఉండకూడదు అనమాట. దీంతో పాటుగా కొంచెం రెప్యుటేటెడ్గా ఉన్న పెట్రోల్ బంక్స్కి విజిట్ చేయడం బెటర్ అనమాట. ఒకవేళ ఏదైనా ఒక పెట్రోల్ బంక్లో కొంచెం వాటర్స్ ఏమన్నా కలిసినా కూడా చాలా రిస్క్ అయితే వస్తుంది అనమాట. సో మీరు కనుక ఈ జాగ్రత్తలు పాటిస్తూ, ముఖ్యంగా ఎవరైతే E5, E10 కాంపాటబుల్ వెహికల్స్ మీ దగ్గర ఉంటాయి, అది కనుక స్కూటర్ కానివ్వండి, మోటార్ సైకిల్ కానివ్వండి, కార్ కానివ్వండి, కొన్ని మీరు జాగ్రత్తలు తీసుకుంటే, మెయింటెనెన్స్ పరంగా తీసుకుంటే మీకు ఇబ్బందులు అయితే రావన్నమాట. మీరు కనుక మెయింటెనెన్స్ చేయించకుండా E5, E10 వెహికల్స్లో E20 పెట్రోల్ కొట్టించుకుంటే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి. BS3 కానివ్వండి, BS4 వెహికల్స్కి ఎక్కువ కొంచెం ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంది. అదే BS6 వెహికల్స్కి వచ్చేసరికి చాలా ఇష్యూస్ చాలా తగ్గిపోతాయి అనమాట. సో ఎవరైతే ఇక మీదటైనా BS3 కానివ్వండి, BS4 వెహికల్స్ లేకపోతే E5, E10 వెహికల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు E20 పెట్రోల్ యూజ్ చేస్తే కనుక మాత్రం దయచేసి
మీరు వెహికల్ సంబంధించిన పార్ట్స్ అన్ని ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండండి. అట్లీస్ట్ నెలకు ఒకసారైనా చెక్ చేయించుకుంటే గనక మీకు రస్టింగ్ లాంటి ఇష్యూస్ వస్తే ముందుగానే ఐడెంటిఫై చేసుకోవడానికి వీలవుతుంది. బట్ ఇదేది కూడా డైరెక్ట్‌గా E20 పెట్రోల్ వల్లే జరుగుతుందని చెప్పి అయితే కాదనమాట. మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఇష్యూస్ అయితే రాదు. బట్ లాంగ్ టర్మ్‌లో మీరు పట్టించుకోకుండా వదిలేస్తే మాత్రం ఈ రస్టింగ్ ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇథనాల్ గుణమే అదనమాట. సో మీరు గనక దాన్ని పక్కన పెట్టేసి యథావిధిగా వెహికల్ యూజ్ చేస్తే కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత వెహికల్స్ BS3, BS4 వెహికల్స్ వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకుంటే బెటర్ అనమాట. ఇది E20 పెట్రోల్‌ని E5 మరియు E10 పెట్రోల్ సపోర్ట్ చేసే వెహికల్స్‌లో కొట్టిస్తే వెహికల్స్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కానివ్వండి, లేకపోతే ఎగ్జాస్ట్ పైప్ తుప్పు పట్టేస్తుందా లేదా కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ న్యూస్ ఎంవేస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ గన్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.